అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడమే కాదు రచ్చ చేస్తుంది మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక రాగా ఆయన భార్య మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చే సానుభూతి కూడా కలిసి వస్తుంది అని బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది ఆమె అసలు గోపీనాథ్ భార్యే కాదని వాదన బయటికి వచ్చింది మాగంటి గోపీనాథ్ తన తండ్రి అని చెబుతున్న తారక్ ప్రద్యున్మ అనే యువకుడు తన తల్లి మాత్రమే ఆయన భార్య అని అంటున్నాడు తన తల్లి తర్వాత తండ్రి జీవితంలోకి సునీత వచ్చారని అంతేకాని ఆమె ఆయనకు భార్య కాలేదని బాంబు పేల్చారు మాగంటి గోపీనాథ్ సునీత కేవలం లివ్ ఇన్ రిలేషన్లో మాత్రమే ఉన్నారని అంటున్నారు ప్రద్యున్మ వాస్తవంగా అసలు వారసుడైన తనకు బీఆర్ఎస్ టికెట్ రావాల్సి ఉండగా తనను సునీత వర్గం వారు బెదిరించారని చెప్పారు ఆమె నామినేషన్ క్యాన్సిల్ చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు ప్రద్యున్మ తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ఉంది ఈ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దా బీఆర్ఎస్ దా అనే చర్చ జరుగుతున్న సమయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది మాగంటి సునీత నామినేషన్ తిరస్కరించాలని మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత బరిలో నిలిచారు అయితే ఆమె అభ్యర్థిత్వంపై అనూహ్య గందరగోళం నెలకొంది సునీత నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఆమె అభ్యర్థిత్వంపై చుట్టూ వివాదాలు చుట్టుముంటాయి నామినేషన్ దాఖలు చేసే సమయంలో చిన్న పొరపాటు జరిగినా అవి తిరస్కరణకు గురవుతాయి అందుకే పేరు దగ్గర నుంచి ఆస్తిపాస్తులు బకాయిలు ఉన్న పన్నుల వివరాలతో సహా అన్ని నామినేషన్లో పొందుపరుస్తుంటారు కానీ ఇక్కడ మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్ అని పేర్కొంటూ నామినేషన్ దాఖలు చేశారు పైగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆ సర్టిఫికెట్ తప్పు అంటూ తారక్ ప్రద్యున్మ గొడవ చేస్తున్నారు గోపీనాథ్ తన తల్లికి విడాకులు ఇవ్వకుండా సునీతకు దగ్గరయ్యారని ఆ నిజాలను దాచిపెట్టి ఆమె ఫ్యామిలీ సర్టిఫికెట్ సంపాదించారని ఆరోపించారు సునీత దగ్గరున్న ఫ్యామిలీ సర్టిఫికెట్ను అక్టోబర్ 11వ తేదీన ఆర్డీఓ రద్దు చేశారని చెప్పారు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన సునీత నామినేషన్ తిరస్కరించాలంటూ ప్రద్యున్మ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు సునీత వ్యవహారం బీఆర్ఎస్కి ముందే తెలుసని అంటున్నారు కొంతమంది నేతలు అందుకే సేఫ్ సైడ్ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డితో ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించారని చెబుతున్నారు సునీత వ్యవహారం రచ్చకెక్కి ఆమెకు ఉపయోగపడుతుందనుకుంటున్న సెంటిమెంట్ అస్త్రం ఫెయిల్ అయితే విష్ణువర్ధన్ రెడ్డికి ఓటు వేయాలని బీఆర్ఎస్ అభ్యర్థించే అవకాశాలున్నాయి అంతా తెలిసే బీఆర్ఎస్ నాటకమాడుతుందని పలు వర్గాలు విమర్శలు చేస్తున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజేత ఎవరు అనే దానికంటే మాగంటి గోపీనాథ్ వారసులు ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఈ ఉప ఎన్నికలతో మాగంటి గోపీనాథ్ కుటుంబం పరువు బజారున పడిందని అంటున్నారు ఇప్పటి వరకు ఆయనకు ఇద్దరు భార్యలనే విషయం అతి కొద్ది మందికే తెలిసి ఉంటుంది ఇప్పుడు ఆ వ్యవహారం రచ్చకెక్కింది ఇక్కడ సింపతి అస్త్రం పనిచేసే అవకాశమే లేదని రాజకీయ వర్గాల సమాచారం మరి ఇప్పుడు బీఆర్ఎస్ వ్యూహం ఏంటో తేలాల్సి ఉంది ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 40 నామినేషన్లు అధికారులు స్క్రూటినీ చేశారు సునీత 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా అధికారులు వాటిని వెరిఫై చేసి అంగీకరించారు ఇక మరోవైపు తాను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాలన్నీ సరైనవేనని మాగంటి సునీత ఎన్నికల అధికారులకు తెలిపారు బీఆర్ఎస్ లీగల్ టీంతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి పలు పత్రాలను ఇవ్వడంతో పాటు తాను ఇచ్చిన పత్రాలన్నీ సరైనవేనని పేర్కొంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి